ఏమండో బాగున్నారా? మనం ఈరోజు గచ్చిబౌలికి చాలా దగ్గరలో ఉన్నాం. అంటే ఒక 20 మినిట్స్ దూరంలో ఉన్న కొల్లూరులో ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ అయితే వచ్చిందండి. ఇది మంచి గేటెడ్ కమ్యూనిటీ, హాల్మార్క్ బిల్డర్స్ వాళ్ళది. హాల్మార్క్ వెస్టా ప్రాజెక్ట్ పేరండి. క్లబ్ హౌస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, మీకు ఎంట్రన్స్లోనే ఉంటుంది. 23,000 ఎస్ఎఫ్టీలో కట్టిన క్లబ్ హౌస్ అండి. చాలా పెద్దగా ఉంది కమ్యూనిటీ అయితే. మనకి టోటల్గా దీంట్లో 222 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఏ అయితే మనం చూస్తున్నామో ఆ, ఇది మనకి కొల్లూరులో వెలిమల దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి. చూస్తున్నారు కదా, టోటల్గా 222 యూనిట్స్ ఉన్న కమ్యూనిటీ అండి. 3 acres ప్రాజెక్ట్ ఇది. అయితే ఇది కస్టమర్ నుంచి ఓనర్ దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చిన ఫ్లాట్ అండి ఫర్ సేల్కి. 2.5 బిహెచ్కే. అంటే మనకు ఒక కామన్ బాత్రూమ్, ఇంకొకటి అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుందండి దీంట్లో. టోటల్గా ఇది వచ్చేసి 1306 ఎస్ఎఫ్టీ, అంటే 1306 ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ అండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే ఎదిరిపోయింది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ మనకి ఏసీకి ఆ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చేసారు. వెంటిలేషన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. మనం ఏ అయితే ఇప్పుడు ఉన్నామో ఇది మన లివింగ్ రూమ్ అండి. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంది. చాలా బ్రైట్గా అనిపించిందండి నేను ఎంటర్ అవ్వగానే. ఇది వచ్చేసి మనకి సింక్ ఏరియా. ఈ ఏ అయితే ఎక్విప్మెంట్ ఉందో అది కూడా చాలా మంచి ఎక్విప్మెంట్ అయితే వాడారు, జాగ్వార్ వాళ్ళదే ఉంది. సో ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్స్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా వెంటిలేషన్ ఎంత బాగుందో, చాలా బ్రైట్గా అయితే ఉందండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇక్కడ విండో నుంచి చూసుకుంటే ఒక ఫ్లాట్కి ఇంకో ఫ్లాట్కి చాలా డిస్టెన్స్ ఉంది. ఈజీగా నాకు తెలిసి ఒక 8 to 9 feet అయితే ఉంటుంది. అంటే మనకు ఇంకా ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగే మీకు ఫీలింగ్ వస్తుందండి. అంటే షేడ్ వాల్స్ అయితే లేవు. ఆ, ఈ మధ్యకాలంలో అన్నీ అట్లాగే వస్తున్నాయి. సో అదే ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి అందరికీ అట్లాగా ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్సే కావాలి కాబట్టి ఇది నేను చూపిస్తున్నాను. సో వీడియో అయితే ఎండ్ దాకా చూడండి, నేను ప్రైస్ కూడా రివీల్ చేస్తున్నాను దీంట్లోనే. ఇది వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో చూడొచ్చు మీరు, అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది దీంట్లో. ఆ టైల్స్ కానీ అవన్నీ మీరు చూడండి, కావాలంటే కింద నుంచి పైన రూఫ్ వరకు ఇచ్చారండి. ఆ మార్బుల్ కూడా అంటే రిచ్ లుక్ అన్నది మీకు ఇక్కడైతే గమనించవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫ్లాట్ అయితే. సో ప్రైస్ అయితే రివీల్ చేస్తాను మీకు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇంకా ఆ డోర్స్, ఆ క్వాలిటీ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, లష్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ సరౌండింగ్స్ మధ్యలో ఉన్న ఫ్లాట్ అండి. కింద మొత్తం ల్యాండ్స్కేపింగ్ వగేరా అవన్నీ జరిగిపోయినాయి. చూస్తున్నారు కదా, పెద్దోళ్ళు ఎల్డర్ కోట్ అంటారు దీన్ని, వాళ్ళు కూర్చొని హ్యాపీగా చిల్ అవ్వడానికి మంచి స్పేస్ అయితే ఇచ్చారు. ఇంకా మీకు ఇక్కడ ప్లాంటేషన్స్ అవన్నీ చాలా బ్రహ్మాండంగా చేశారండి. పూల్ మొక్కలు అయితే చాలా చాలా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంటుంది ఈవినింగ్ మనం కిందికి వెళ్తే వాకింగ్కి. సో ప్రైస్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఇది 70 lakhsలో వస్తుంది మనకి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 1306 ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ వెల్లిమల్ల హాల్మార్క్ వెస్ట్ అండి ప్రాజెక్ట్ పేరు. సో ఇది డైరెక్ట్గా మనకి ఓనర్ దగ్గర నుంచి వచ్చిన ఫ్లాట్ అండి సేల్కి. సో ఏదైతే నేను మీకు చెప్తున్నానో అది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండి, 70 lakhs. ఇంకా రిజిస్ట్రేషన్ అనేది మీకు సపరేట్గా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల అన్ని పెద్ద పెద్ద విల్లాసే ఉన్నాయండి. అంటే డౌన్ ద లైన్ కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ మనకి చాలా ప్రీమియంగా అయితే ఉండే ఏరియా అనమాట. ఓఆర్ఆర్ అనేది మనకి ఇక్కడ నుంచి చాలా దగ్గర అండి, హార్డ్లీ ఒక 2 kilometers ఉంటుంది అంతే. సో చుట్టుపక్కల అన్నీ మనకి విల్లాసే అండి. మీరు చూస్తున్నట్టు ఒక 3 big విల్లా కమ్యూనిటీస్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, బాల్కనీ కూడా ఎంత నీట్గా ఉందో ఇక్కడ. అదేంటంటే చూపిస్తాను మనకి, అది బేసిక్లీ అటు పూజ రూమ్కి ఎగ్జాస్ట్ అండి అది బేసిక్లీ. ఇది చూస్తున్నారు కదా, ఇది పూజా స్పేస్ అనమాట. అదిగోండి అది మనకి బాల్కనీ నుంచి ఎగ్జాస్ట్ అయిపోద్ది. పూజ చేసిన తర్వాత ఏదైతే సాంబ్రాణి వేసిన తర్వాత పొగ ఉంటుందో అది వెళ్ళిపోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. అంటే బాగా ఆలోచించి ప్లాన్ చేసి బిల్డ్ చేసిన ఫ్లాట్ అండి. ఫ్లోర్ ప్లాన్ అయితే చాలా నచ్చింది నాకు. ఇది చూస్తున్నారు కదా, కిచెను జస్ట్ గ్రానైట్ అయితే ఇచ్చారు ఇప్పటికి. చూడండి, వెంటిలేషన్ కూడా మంచి విండో ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా మనకి ఎగ్జాస్ట్ అవ్వడానికి ఒక ప్రొవిజన్ ఉందన్నమాట. సో మనం ఏదన్నా కానీ, నేను అన్ని వీడియోస్లో ముందు నుంచి చెప్తూనే ఉన్నానండి, ఏదన్నా మనం ఇంటీరియర్ చేసుకున్న దాన్ని బట్టే మనకి ఆ ఫ్లాట్ లుక్ అనేది ఫైనల్గా వస్తుంది. ఇది చూడండి, యూటిలిటీ ఏరియా కూడా ఎంత మంచి స్పేస్, డీసెంట్ స్పేస్ అయితే ఇచ్చారు మనకి. వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి, ఆ ఫిక్స్చర్స్ ఫిక్స్ చేసుకోవడానికి మనకి ప్రొవిజన్ అయితే అన్నది. గ్రానైట్ కూడా చూడండి నీట్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఆ కామన్ బాత్రూమ్ అండి. 2.5 బిహెచ్కే కాబట్టి మనకి ఒకటి కామన్ బాత్రూమ్ వస్తుంది, ఇంకొకటి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. సో ఏదైతే చూస్తున్నారు కదా మీరు, టైల్ క్వాలిటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుందండి. సో రండి, ఖచ్చితంగా ఒకసారి ఫ్యామిలీతో మీరు అందరు కలిసి
ఒకసారి వచ్చి ఒక వీకెండ్ చూస్తే మీకు నేను చెప్పేది ఏంటో మీకు క్లియర్గా ఐడియా అయితే వచ్చింది అనమాట. సో ఇది మన అటాచ్డ్ బాత్రూమ్. చెప్పాను కదా నేను మీకు ఇందాక జాక్వార్ వాళ్ళ ఫిక్స్చర్స్ వాడుతున్నారని, అది చూపించడానికి నేను జూమ్ కూడా చేశాను. సో ఇది ఇప్పుడు మనం వెళ్తుంది ఇంకో బెడ్రూమ్ అండి. బాగుంది కదా సైజు. అయితే ఏ అయితే మనకి చూస్తున్నామో ఇది కామన్ బాత్రూమ్ కాబట్టి దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నీ ఉండవు. సో ఏసీకి కావాల్సిన హోల్స్ డ్రిల్లింగ్ అవన్నీ ముందే మీకు చేసేసారు. మళ్ళీ మీరు ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఆ హోల్స్ వేసుకోవడానికి ఆ తలకాయ నొప్పి మీకు ఏది ఉండదు. హ్యాపీగా దిగాలి, అన్నీ ఫిక్స్ చేసుకొని ఇంటీరియర్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి ఇల్లు. సో మొత్తానికి ఇదండి ఫ్లాట్. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది 1306 SFT నార్త్ ఫేసింగ్ అండి, వెల్లిమెల్లలో ఉన్న ప్రాజెక్టు పేరు హాల్మార్క్ వెస్టా బిల్డర్, హాల్మార్క్ బిల్డర్స్ అండి. మీకు నచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బయట కూడా చూసేద్దాం, బయట ఎట్లా ఉంది ల్యాండ్స్కేపింగ్ అవన్నీ ఎట్లా ఉన్నాయో కూడా చూద్దాం. పదండి ఇప్పుడు మనం కిందికి వెళ్ళి చూద్దాం. సో చూసినా కదా ప్లాంటేషన్స్ ఇవన్నీ మనకి అన్ని చాలా రకాల మొక్కలు అయితే కింద అయితే ఇచ్చారు. ఆ ఫ్లోరల్ ఉన్నాయి, కొన్ని క్రోటాన్స్ ఉన్నాయి. సో రకరకాల మొక్కలు అనమాట. ఇది నేను చాలా దగ్గర చూశాను. నేను యాక్చువల్లీ చెప్పాలంటే నేను కూడా హాల్మార్క్లోనే ఉంటానండి, వేరే హాల్మార్క్ విసీనియాలో ఉంటాను. సో ఈవినింగ్స్ మనం అట్లా వాక్ వెళ్ళినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మొక్కల మధ్యలో నుంచి వెళ్తుంటే. సో ఇదొక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. నేను హాల్మార్క్ వాళ్ళని అయితే ప్రమోట్ చేయట్లేదండి ఇది, ఎందుకంటే ఇది నేను ఏదైతే మీకు పెట్టానో ఇది కస్టమర్ ఫ్లాట్ కాబట్టి. బట్ నేను ఇక్కడ ఉంటున్న హాల్మార్క్లో ఉన్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో రండి ఒకసారి చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్లాట్ అయితే, మీకు నచ్చిద్ది. ఇంకోటి ఏంటంటే మీరు చూసుకోవాల్సింది, ఇది ప్రైస్ అయితే చాలా తక్కువ అయితే వస్తుందండి. ఎక్కడ వస్తుందండి మనకి 70-80 లక్షలు బయట ఎక్కడ దొరకట్లేదు మనకి సిటీ దగ్గరలో. తెల్లాపూర్లో అవన్నీ మనకి మినిమం 1-1.20 లక్షలు లేని మనకి 2 BHK కూడా రావట్లేదండి. ఏదైతే నేను మీకు చూపించాను ఇది 3 BHK కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, 2.5 BHK అయినా మనకి 3 బెడ్రూమ్స్ ఉంటాయి కాబట్టి. కానీ అంత పెద్ద ఫ్లాట్ 1300 SFT ఇది కూడా మనకి 70 lakhsకి వస్తుంది అంటే చాలా మంచి డీల్ అని అయితే నేను గట్టిగా చెప్తాను. చూస్తున్నారు కదా ఇవన్నీ ఇంకా అవుతుందండి ల్యాండ్స్కేపింగ్, ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది కమ్యూనిటీ అయితే. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ నెంబర్ కాల్ చేసి వచ్చేసండి. థ్యాంక్ యూ అండి.